గత ఆదివారం నాడు ఇజ్రాయెల్ యెమెన్లోని హౌతీలపై భీకర దాడులు చేసి అక్కడి పోర్ట్లు విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేసిన క్రమంలో యెమెన్కి చెందిన మిలిటెంట్ గ్రూప్ ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్పై ఉన్న కసిని తీర్చుకుంటున్నారు. తాజాగా ఎర్ర సముద్రంలో ఒక సరకు రవాణా ఓడపై దాడులు చేశారు. ఈ దాడిలో కనీసం 4 ప్రాణాలు కోల్పోవడంతో పాటు 15 మంది ఆచూకీ తెలియటం లేదు. 6గురిని యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్సెస్ రక్షించాయి. ఇక పాలస్తీనాకు మద్దతుగానే ఈ దాడులు చేస్తున్నామని హౌతీ మిలిటెంట్లు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. వివరాలు చూద్దాం. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున బాంబుల మూత మోగించడంతో పాలస్తీనా పౌరులకు మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు నిలిచారు. గత ఆదివారం ఇజ్రాయెల్ యెమెన్పై భీకర దాడులు చేసింది. హోదియా రేవుతో పాటు యెమెన్లోని 3 కీలకమైన విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేసి ధ్వంసం చేసింది. దీనికి బదులుగా హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ రాజధాని టెలావీవ్ మిసైళ్లతో దాడులు చేసింది. ఈ మిసైల్స్ ను గాల్లోనే పేల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక తాజాగా హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై కోపాన్ని ఎర్ర సముద్రంపై చూపుతున్నారు. గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులు చేస్తూ అక్కడ మారణకాండ సృష్టిస్తున్నందుకు నిరసనగా తాము రెడ్ సీలో వాణిజ్య నౌకలను దాడులు చేయాల్సి వస్తోందని తమ చర్యను సమర్థించుకుంటోంది. తాజాగా లైబీరియాకు చెందిన కార్గో నౌకపై హౌతీ మిలిటెంట్లు దాడులు చేశారు. ఈ దాడిలో కనీసం 4 నావికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారు. 15 మంది ఆచూకీ తెలియడం లేదు. 6గురిని యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్ రక్షించింది. దాడికి పాల్పడిందని తామేనని హౌతీ రెబెల్స్ ప్రకటించుకుంది. గ్రీకుకు చెందిన ఈ నౌకపై బుధవారం నాడు దాడి జరిగింది. 4 నావికులు చనిపోగా 15 మంది ఆచూకీ తెలియడం లేదని రాయిటర్స్ వార్తా సంస్థ కూడా ఈ వార్తను ధృవీకరించింది. ఎటర్నిటీ సీ అనే నౌకపై హౌతీలు గత సోమవారం మానవరహిత ఓడతో పాటు మిసైల్స్తో దాడులు చేసినట్టు ప్రకటించుకుంది. దీనికి కారణంగా కూడా చెప్పుకుంది. గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెలీ మిలిటరీ దమనకాండ నిలిపివేయడానికి ఒత్తిడి చేసేందుకే తాము ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేయాల్సి వచ్చిందని వివరించింది. దీనిపై హౌతీ మిలిటరీ గ్రూప్ అధికార ప్రతినిధి యహ్యా సారీ మాట్లాడుతూ ఎటర్నిటీ సీ వాణిజ్య నౌక ఇజ్రాయెల్ వైపు వెళుతోందని, అందుకే దాడులు చేయాల్సి వచ్చిందని వివరించారు. దీంతో పాటు తాము కూడా నౌకలో పనిచేసే సిబ్బందిని రక్షించామని, వారికి వైద్య చికిత్సతో పాటు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు. యహ్యా సారీ దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఎటర్నిటీ సీపై దాడులు చేయడానికి ముందు నౌక సిబ్బందిని దిగిపోవాలని సూచించామని, తర్వాత పేలుడు పదార్థాలతో ఓడను పేల్చేశామని, మునిగిపోయే ఒక వీడియోను కూడా చూపించారు రెబెల్స్. ఇదిలా ఉండగా యునైటెడ్ స్టేట్ మిషన్ మాత్రం యెమెన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హౌతీలు ఎటర్నిటీ సీ నౌకా సిబ్బందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని, తక్షణమే వారిని సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ దీన్ని బ్రిటిష్ మిలిటరీ నిర్వహిస్తోంది. మంగళవారం నాడు ఒక ప్రకటనలో ఎటర్నిటీ సీ నౌకను హౌతీలు పూర్తిగా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఓడ చోదక శక్తిని కోల్పోయిందని తెలిపింది. బ్రిటన్కు చెందిన సెక్యూరిటీ సంస్థ ఆంబ్రే కూడా ఓడను హోదియాలోని యెమెన్ పోర్టు వద్ద ధ్వంసం చేసి సముద్రంలో ముంచేశారని, ప్రస్తుతం హోదియా పోర్టు హౌతీల కంట్రోల్లో ఉంది. కాగా యూరోపియన్ యూనియన్స్ ఆపరేషన్ ఆస్పిడెస్ కూడా ఎటర్నిటీ సీ ఓడలో మొత్తం 22 మంది సిబ్బంది, 3 భద్రతా టీం ఉందని, వారిలో 5 ఫిలిప్పీన్స్, 1 ఇండియన్ను రక్షించామని తెలిపింది. ఇక హౌతీల దాడులను షిప్పింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఖండిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ షిప్పింగ్ తో పాటు BIMCOలు యెమెన్లో తమ ఓడలతో పాటు సిబ్బందికి భద్రత కల్పించాలని కోరుతున్నారు. విచక్షణారహితంగా ఓడలతో పాటు అమాయకులైన నావికా సిబ్బందిపై దాడులు చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేసింది. యెమెన్ సముద్ర మార్గం గుండా ప్రయాణించే ఓడలకు భద్రత కల్పించాలని ప్రపంచ దేశాలను కోరాయి. అయితే ఎటర్నిటీ సీపై దాడులు చేసిన తర్వాత హౌతీలు మరో కార్గో షిప్పుపై దాడులు చేశారు. ఎర్ర సముద్రంలో మ్యాజిక్ సీస్ అనే ఓడపై దాడులు చేసి ఓడను సముద్రంలో ముంచేశారు. అయితే సిబ్బంది మొత్తం ప్రాణాలతో బయటపడ్డారు.
ఇక హౌతీలు ఓడలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలుపెట్టింది మాత్రం గత ఏడాది చివరి నుంచే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తే నవంబర్ 2023 నుంచి జనవరి 2025 వరకు హౌతీలు సుమారు 100 వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. వాటిలో 2 ఓడలు సముద్రంలో మునిగిపోగా ఒక నౌకను జప్తు చేసుకున్నారు. కనీసం 4 నావికులను చంపి ఉంటారని చెబుతోంది. ఆదివారం నాడు మ్యాజిక్ సీస్ అనే వాణిజ్య నౌకపై దాడులు చేసిన తర్వాత హౌతీలు ఒక ప్రకటనలో ఈ ఓడ యాజమాన్యం కంపెనీకి ఇజ్రాయెల్తో సంబంధాలున్నాయని, అందుకే తాము లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇజ్రాయెల్ గాజాపై దాడులు నిలిపే వరకు అలాగే గాజాకు ఏ ట్రక్కులను రాకుండా అడ్డుకుంటున్నారు. వాటిని ఉపసంహరించే వరకు ఇజ్రాయెల్కు చెందిన వాణిజ్య నౌకలతో పాటు ఇజ్రాయెల్తో సంబంధాలున్న ఏ నౌకను ఎర్ర సముద్రం నుంచి కానీ అరేబియా సముద్రం నుంచి కానీ వెళ్లడానికి అనుమతించమని స్పష్టం చేశారు. అయితే ఎటర్నిటీ సీపై హౌతీలు దాడి చేసి దాడికి తామే బాధ్యులమని ప్రకటించడానికి ముందే యెమెన్కు చెందిన పౌర ప్రభుత్వం, యూరోపియన్ యూనియన్కు చెందిన యాస్పిడైస్ మిలిటరీ ఫోర్స్, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్లు ముందుగాని ఈ దాడి హౌతీ రెబల్స్ పని అని ముక్త కంఠంతో చెప్పాయి. ఇక హౌతీల వెనుక ఇరాన్ ఉంది. ఇరాన్ ప్రోత్సాహంతోనే ఈ దాడులకు పాల్పడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హౌతీల దాడుల వల్ల ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. దీని ప్రభావం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా హౌతీలు ఎటర్నిటీ సీ నౌకలపై దాడులు చేసి ముంచేయడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. హౌతీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎర్ర సముద్ర జలాల గుండా వాణిజ్య నౌకలు సాఫీగా వెళ్లడానికి కృషి చేస్తామని తెలిపింది. అయితే వాషింగ్టన్కు హౌతీలకు మధ్య మే 6వ తేదీన ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం అమెరికా యెమెన్పై బాంబు దాడులు నిలిపివేస్తే బదులుగా తాము ఎర్ర సముద్రంలో అమెరికా ఓడలకు హాని తలపెట్టమని హామీ ఇచ్చింది. అయితే హౌతీల వాదన ఏమిటంటే ఇజ్రాయెల్తో లింకులు ఉన్న ఓడలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాయి. ఇక ఎటర్నిటీ సీ వాణిజ్య నౌక విషయానికే వస్తే ఎర్ర సముద్రంలో ఉత్తర దిక్కు నుంచి సూయజ్ కాలువ గుండా ప్రయాణిస్తున్నప్పుడు సోమవారం రాత్రి చిన్న పడవల్లో బాంబులతో పాటు డ్రోన్లతో దాడులు చేశారు. దానికి బదులుగా వాణిజ్య నౌకలో ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా ఎదురుకాల్పులు చేశారని ఆపరేషన్ ఆస్పిడైస్ ఎంబ్రే మీడియాకు తెలిపింది. ఇక ఎటర్నిటీ సీ ఆపరేటర్ విషయానికొస్తే కాస్మోస్ షిప్ మేనేజ్మెంట్ నిర్వహిస్తోంది. అయితే ఇప్పటి వరకు నౌక గురించి కానీ చనిపోయిన లేదా గాయపడిన సిబ్బంది గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ ఎటర్నిటీ సీ సిబ్బంది 4 చనిపోతే మాత్రం ఎర్ర సముద్రంలో 2024 జూన్ తర్వాత హౌతీల దాడుల్లో మొట్టమొదటిసారి చనిపోయినట్లు భావించాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తే హౌతీలు తమ ఫోకస్ను ఇజ్రాయెల్పై కాకుండా ఎర్ర సముద్రంపై ఫోకస్ పెట్టి అమాయకులను చంపడం ఆందోళన కలిగిస్తోంది. గత కొంతకాలంగా సద్దుమణిగినట్టు కనిపించినా మళ్లీ ఊపందుకోవడంతో షిప్పింగ్ కంపెనీలు ఎర్ర సముద్రం ద్వారా తమ నౌకలను పంపాలంటేనే వణికిపోతున్నారు. మరి ట్రంప్ రంగంలోకి దిగి గట్టి వార్నింగ్ ఇస్తే తప్ప వారు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మరి ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.